ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు అంబులెన్స్ పంపించాడు. మనం మాట్లాడే మాటలు వింటా ఉన్నారు కాబట్టి అంబులెన్స్ ఇంకా బతికే ఉంది అని చెప్పి చూపించడం కోసం అదే పనిగా ఇక్కడ రోడ్డు లేకపోయినా కూడా అదే పనిగా అంబులెన్స్ను ఇదే జనంలో నుంచి అటువైపు నుంచి ఇక్కడికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఇంతకన్నా సిగ్గులేని ప్రభుత్వం. ఇక్కడ బండి పోవడానికి దారి లేదని చెప్పి అయినా అదే జనంలో వేరే దారి పక్క నుంచి దారున్న దారిలో నుంచి పోకుండా మళ్ళీ ఇదే దారిలో నుంచి అదే పనిగా మేము ఉన్నాము అని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వల్లూరు శ్రీనివాస్ 22 సంవత్సరాలు, సన్ ఆఫ్ సూర్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి సభకి లారీలో వచ్చాడు. లారీ దిగుతుండగా కార్యకర్తలతో సభకు వచ్చిన మరో ఆటో తగిలింది, కాలికి దెబ్బలు తగిలింది. వెంటనే వైసీపీ కార్యకర్తలు 108కి కాల్ చేశారు. సాయంత్రం 5:30 ఆ ప్రాంతాల్లో 108 వల్లూరు శ్రీనివాస్ని ఎక్కించుకొని ఒకే ఆర్ఎన్బి రోడ్డు ఉండటం వల్ల ప్రత్యామ్నాయ రహదారి లేక సభాస్థలి గుండా హాస్పిటల్కి వెళ్ళింది. ఇప్పటికీ శ్రీనివాస్ విజయనగరం కోట వద్దనున్న మువ్వ గోపాల్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అవుపాలన్న పేషెంట్ ఎవరు లేరన్న సంగతి అందరికీ తెలిసిలే. రా వచ్చేసాయి కానీ వచ్చేసాయి దాన్ని పంపించేసేయండి మా కానీ పంపించేసాయి. నీ డ్రామాలు, నీ నాటకాలు జరగండి. ప్రభుత్వాన్ని నికృష్ట చర్య, వికృతమైన చర్యలా ఎంత డ్రామా నడిపావు జగన్మోహన్ రెడ్డి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.